రోజు రైట్ చిన్నపరెడ్డి గారు టైం ఇస్తాను మీకు. చిన్నపరెడ్డి గారు టైం ఇస్తాను. సో వెంకటేశ్వర్ గారు, మొత్తంగా మీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై చిన్నపరెడ్డి గారు ఘాటుగా విమర్శలు గుప్పిస్తున్న పరిస్థితి. సో ఏంటి అంటే 17 మెడికల్ కాలేజీలు తీసుకురావడం సామాన్యమైన విషయం కాదు. ఆ కాలేజీలను తీసుకువస్తే ప్రైవేట్ వాళ్లకు దారాదత్తం చేస్తున్నారు, ప్రజలకు మేలు చేసే నిర్ణయాలు మీరు తీసుకోలేకపోతున్నారంటూ కూడా విమర్శిస్తున్న పరిస్థితి. సో ఏంటి, ఎలా చూస్తున్నారు ఈ అంశాన్ని అసలు? నమస్కారం మీకు, ప్యానల్లో ఉన్నట్టు మిత్రులందరూ కూడా నమస్కారం. అదేవిధంగా మన వీక్షకులందరూ కూడా శుభ సాయంకాలం. ఇప్పుడు వారు వైఎస్ఆర్సీపీ ప్రతినిధి రెడ్డి గారు మాట్లాడారు, వారి వాదన వారు చెప్పుకోవచ్చు. ఇక్కడ మెయిన్ గా డిబేట్ పెట్టింది పీపీపీ విధానం వల్ల లాభమా నష్టమా, లేదా పీపీపీ విధానాన్ని వైఎస్ఆర్సీపీ పార్టీ ఖండించవచ్చా సమర్థించవచ్చా అనేది ఆలోచించాల్సినటువంటి విషయం. రాష్ట్రంలో ఏ వ్యక్తి అయినా సరే పీపీ విధానాన్ని విమర్శించవచ్చేమో కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ మాత్రం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ విమర్శించే నైతిక అర్హత ఆ పార్టీకి లేదు. ఎందుచేతంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలో హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ స్టాండింగ్ కమిటీ పార్లమెంట్ లో, దాంట్లో పార్లమెంట్ సభ్యులు వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ సభ్యులు గురుమూర్తి గారు సభ్యులు. ఆ యొక్క స్టాండింగ్ కమిటీ పీపీపీ విధానాన్ని సమర్థించిందా, గురుమూర్తి గారు సమర్థిస్తూ సంతకం పెట్టాడా లేదా అనేది ఒకసారి తెలుసుకోమనండి. అది పార్టీ స్టాండా, గురుమూర్తి గారి స్టాండా? రెండో విషయం, 29/7/2023 ఈ ప్రైవేట్ ఈ మెడికల్ కాలేజీలు కట్టే పరిస్థితుల్లో మెడికల్ కాలేజీలకు సంబంధించి ఈ 17 మెడికల్ కాలేజీలకు సంబంధించి ఫీజు స్ట్రక్చర్ అనేది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రిలీజ్ చేసింది. అది జీవో నెంబర్ 108 ద్వారా 19/7/23 జీవో రిలీజ్ చేసింది. ఆ జీవో ప్రకారం ప్రైవేట్ మెడికల్ కాలేజీకి పబ్లిక్ మెడికల్ కాలేజీకి ఏమైనా ఫీజు స్ట్రక్చర్ లో డిఫరెన్స్ ఏమైనా ఉందా? కన్వీనర్ కోటాలో ఇద్దరు ఆ జీవోలో కన్వీనర్ కోటాల్లో సంవత్సరానికి 15,000, అదేవిధంగా మేనేజ్మెంట్ కోటాకి 12 లక్షలు. ఆ జీవో 108 లో మేనేజ్మెంట్ కోటాన్ని తీసేసి సెల్ఫ్ ఫైనాన్స్ కోటాన్ని 12 లక్షలు పెట్టినటువంటి పరిస్థితి. ఒక ఎన్ఆర్ఐ కోటాలో 20 లక్షల నుంచి 26 లక్షలకి ఎన్హాన్స్ చేసినటువంటి పరిస్థితి. కాబట్టి ఆ జీవో ప్రకారంగా ఆ జీవో ఇచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ పీపీపీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కి ఏ విధంగా వ్యతిరేకం చేయగలదు? తర్వాత స్వర్గీయ ఇప్పుడు ఇది రాజకీయం కోసం వాడుతున్నారంటారా? 100%. ఎందుకంటే సుప్రీం కోర్టులో రిట్ వేశారు, కొట్టేశారు. హైకోర్టులో సుబ్రహ్మణ్య శ్రీరామ్ గారు ఏదైతే గత అడ్వకేట్ జనరల్ గారు ఉన్నారో ఆయన వసుధ అనే ఆవిడతో, కుసుమ వసుధ అనే ఆవిడతో రిట్ పిటిషన్ ఫైల్ చేశారు. హైకోర్టు వోంట్ ఇంటర్ఫియర్. తర్వాత నీతి ఆయోగ్ లో దీన్ని బలపరిచారు సిపిపి విధానాన్ని. అదే విధంగా చూసుకున్నట్లయితే ఇండియన్ మెడికల్ కౌన్సిల్, అది స్టాట్యూటరీ బాడీ. తర్వాత మెడికల్ కాలేజీల మీద పర్మిషన్ ఇచ్చేటువంటి అథారిటీ ఇండియన్ మెడికల్ కౌన్సిల్ అభ్యంతరం పెట్టల. 104 ఏంటి, 108 ఏంటంటే, ఆరోగ్యశ్రీలు ఏంటంటే, ఎప్పుడు కూడా ఈ పీపీపీ విధానం మీద ఇవాళ కూడా రన్ అయినటువంటి పరిస్థితి మనం చూసాం. ఇవన్నీ కూడా ఓ పక్కన వైఎస్ఆర్సీపీ పార్టీ బలపరుస్తూ ఈ రోజున గుడ్డగాల్సి మీదటానికి ఏదో వంక దొరికింది అనేటువంటి మాటలు మాట్లాడటం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. అది మనం ఏదో తెలియదు అనుకుంటున్నాం, ప్రజలన్నీ కూడా తెలుసు. నెక్స్ట్ విషయానికి వచ్చేటప్పటికి ఇవాళ నిన్న మొన్న గవర్నర్ గారు అంటే ఎవరు? రాజ్యాంగానికి ప్రతినిధి, ఆంధ్రప్రదేశ్ లో ప్రథమ పౌరుడు, భారత రాజ్యాంగానికి ఆంధ్రప్రదేశ్ లో ఆయన రిప్రజెంటేటివ్. గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళేటప్పుడు కానీ, గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళొచ్చిన తర్వాత కానీ, ఒక ముఖ్యమంత్రి అవ్వచ్చు, ఒక ప్రధానమంత్రి అవ్వచ్చు, ఒక రాష్ట్రపతి అవ్వచ్చు, ఒక గవర్నర్ అవ్వచ్చు, ఎవరినైనా అరెస్ట్ చేసి జైల్లో పెట్టగలరండి? ఎవరినైనా అరెస్ట్ చేసి జైల్లో పెట్టేటువంటి అధికారం ఉందా? ఒక మాజీ ముఖ్యమంత్రిగా, ఒక రాజ్యాంగ
బద్ధమైనటువంటి పదవిలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నేను 2 నెలల్లో రాగానే అరెస్ట్ చేస్తాను. ఆయన ఎవరు అరెస్ట్ చేయడానికి? ఎవరైనా కాంట్రాక్ట్ చేస్తారా? అరెస్ట్ చేస్తారా? అంటే కేవలం అధికార దాహంతో, అధికారం కోల్పోయేటువంటి అసహనంతో మరలా అధికారం చేజిక్కుంచుకోవాలని ఏదైతే కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు ఈ 2 సంవత్సరాల్లోనే 10 లక్షల కోట్ల రూపాయలు విలువైనటువంటి నిధుల్ని వాళ్ళు కంపెనీల రూపం ద్వారా కానీ, పెట్టుబడుల ద్వారా కానీ, ఇండస్ట్రీస్ ద్వారా ఒక్క నిమిషం ఒక్క సెకండ్, వీటి యొక్క ప్రతిఫలాలన్నీ కూడా ఒక 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు అవి ఫ్రూట్ఫుల్ అయితే మరలా ఆ పార్టీకి పుట్టుకతలు ఉండవనేటువంటి ఆలోచనతో మీరు ఇండస్ట్రియలిస్టుల్ని, బిజినెస్ మ్యాన్ ని, కంపెనీ వాళ్ళని, కాంట్రాక్టర్ని వాళ్ళ బెదిరించేది మీరు అధికారంలోకి వస్తారో రారో తర్వాత సంగతి. వాళ్ళ జైల్లో అయినటువంటి ఇట్స్ అ పాలసీ మ్యాటర్ ఆఫ్ ది గవర్నమెంట్. మీ పార్టీ యొక్క స్టాండ్ మీరు తీసుకోండి. ఇది ఒక ప్రతిపక్ష పాత్రగా మీకు హౌస్ లో ప్రతిపక్ష పాత్ర లేదు. శాసన నిర్మాణ వ్యవస్థలో శాసనసభ్యులుగా మిమ్మల్ని ఎన్నుకుంటే శాసనసభకు మీరు వెళ్ళరు. ఒక నిమిషం. కానీ బయట బాహ్య ప్రపంచంలో అయినా ప్రతిపక్ష పాత్ర కొన్ని. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో అధికార పార్టీ ప్రతిపక్షం కూడా జోడెద్దులు లాంటి అభివృద్ధి కానీ సంక్షేమం ప్రవర్తించకుండా బూతులు తిట్టుకుంటే ఉపయోగం ఉంది? పవన్ కళ్యాణ్ గారు